డియర్ ఫ్రెండ్స్, 2 సినిమాలు తీశాడండి. దడదల్లాడించేశాడు. బాక్స్ ఆఫీస్ సెన్సేషన్. ఆ టైటిల్స్ కానీ పిక్చరైజేషన్ తీసిన విధానం, ఇప్పుడున్న సినిమాలకి మోస విధానాలకి ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు శివ మూవీ తీసి ట్రెండ్ సెట్ చేశాడు. అప్పటి వరకు సినిమాలన్నీ ఒక మోస విధానంలో వెళ్తే దాన్ని పూర్తిగా ఒక స్పెషల్ ట్రాక్లోకి తీసుకొచ్చాడు. కొన్నేళ్ల పాటు శివ, ఈరోజు కూడా చెప్పుకుంటాం ఆ మూవీ గురించి. అలాగే సందీప్ రెడ్డి వంగ ఒక వేరియేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాడండి. అలాగే సందీప్ రెడ్డి వంగ ఒక డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడున్న అన్ని కలగాపలం సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అతను తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్, హిందీలో కబీర్ సింగ్. అర్జున్ రెడ్డి అప్పట్లో ఎంత సెన్సేషను, క్రిటిక్స్ కూడా చాలా మెచ్చుకున్నారు. యాక్చువల్గా పిక్చర్ చాలా బోల్డ్ పిక్చర్ అండి. సొసైటీలో జరుగుతుంది, కాకపోతే మనం నిజాన్ని ఒప్పుకోవడానికి ఎప్పుడు మన మనసు అంగీకరించదు. యానిమల్ కూడా అలాగే ఎంత హిట్ అయింది మీ అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఎలా చేస్తాడు అసలు ప్రేక్షకులను ఆడికి అంతుపట్టదండి. అలాంటి డైరెక్టర్, అంత కట్అవుట్ ఉన్న హీరో ఎవరు? ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్తో సినిమా స్టార్ట్ చేస్తున్నాడంట. సినిమా టైటిల్ అయితే రివీల్ చేశారు, 2 years క్రితమే రివీల్ చేశారండి. పేరు స్పిరిట్. స్పిరిట్ అంటే మండిపోతుంది, గొంతులో పడితే మండిపోతుంది, నేల మీద అగ్గిపుల్ల వేసి గీస్తే పగపగ మండిపోతుంది. స్పిరిట్ అంటే ఆ స్పిరిటే. అందులో ఆయన పోలీస్ ఆఫీసర్ కింద యాక్ట్ చేస్తున్నారంట. ఆ స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ కింద యాక్ట్ చేస్తున్నారని తెలిసిందండి. తెత్తు మనిషి పోలీస్ ఆఫీసరు, దడదలాడిపోవాల్సిందే. సలార్ మూవీ తర్వాత వరుసగా సినిమాలన్నీ వస్తున్నాయి ప్రభాస్. మేలో అనుకున్నది ఆగస్టుకి పోస్ట్ పోన్ అయిన కల్కి మూవీ ఒకటి, నెక్స్ట్ ఆత్మ, నెక్స్ట్ ఏజ్ 23 అని, తర్వాత స్పిరిట్ రేపు డిసెంబర్లో స్టార్ట్ అవుతుందంట మూవీ అండి. ఈ స్పిరిట్ మూవీ భూషణ్ కుమార్ ప్రొడక్ట్ చేస్తున్నారంట. హీరోయిన్ అనేది ఎవరిని ఇంకా సెలెక్ట్ చేయలేదండి. మృణాల్ ఠాకూరా, లేకపోతే జాన్వీ కపూరా, రష్మిక అని చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ కట్అవుట్కి సరిపోవాలి కదా. 6 అడుగుల ఎత్తుకి తన పక్కన హీరోయిన్గా నిలబడాలంటే ఒకప్పుడు అనుష్క, తర్వాత హీరోయిన్స్ ఎవరు సరిపోయేవాళ్ళు కాదు. అలాంటి సందీప్ రెడ్డి మన డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ అంటే ఒక రేంజ్లో ఉంటుందని మాత్రం ఊహించుకోవచ్చండి. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి. డిసెంబర్లో అయితే సెట్స్కి వెళ్తుందంట. రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చిందండి, అది మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందించడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.